హాయ్ వెల్కమ్ టు ఎలక్షన్ వార్ రూమ్. ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది, ప్రచారం జోరందుకుంది. మొత్తం 175 నియోజకవర్గాలకు కాను మంత్రులు పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాలపైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరి మంత్రులు జపిస్తున్నటువంటి అభివృద్ధి మంత్రం ఓట్లు కురిపిస్తాయా? వారి పనితీరుకు ప్రజలు వేసేటటువంటి మార్కులు ఎన్ని? వారు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులెవరు? వారి బలాలేంటి, బలహీనతలేంటి? ఇదే ఇవాల్టి మినిస్టర్ సీట్ స్పెషల్ డ్రైవ్. ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గంగుల బిజేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మరి ఇద్దరికి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా మంత్రి అఖిలప్రియకు సంబంధించినటువంటి బలాలేంటో చూద్దాం. భూమా ఫ్యామిలీకి ఎటువంటి బలం ఉందో ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. భూమా నాగిరెడ్డి అనుచర వర్గం మొత్తం కూడా తమ వెంట కంటిన్యూ అవుతోంది. భూమా అఖిలప్రియ వెంట కంటిన్యూ అవుతోంది. ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. నియోజకవర్గంపై పట్టు కలిగి ఉండటం కూడా ప్రధానంగా కలిసి వచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. చంద్రబాబుతో సత్సంబంధాలు ఉండటం కూడా ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అలాగే చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. భూమా అనుచర వర్గం దాదాపుగా చాలా వరకు ఆమెతో పాటు కంటిన్యూ అవుతుండడం వల్ల ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. రైట్, భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ వీడటం. తనకున్నటువంటి బలాల్లో ఒకటైనటువంటి మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న పార్టీ వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇదే ఆమెకు కొంత ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో భర్త పెత్తనం పెరిగిందనేటటువంటి విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సామాజిక వర్గం నుంచే, తన సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు కూడా మనం చూసాము. రైట్, ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గంగుల బిజేందర్ రెడ్డి బలాలేంటో కూడా మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. గంగుల బిజేందర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి. పార్టీ కేడర్ బలంగా ఉండటం ఇక్కడ ప్రధానంగా వైసీపీకి కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉందనేటటువంటి పేరు కూడా ఆయన కలిగి ఉన్నారు. అదే సమయంలో రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఆయన బలమైనటువంటి ప్రత్యర్థిగా భూమా అఖిలప్రియకు మంత్రి పైన బలమైన నాయకుడిని వైసీపీ దింపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఆయనకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమున్నాయో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మనం చూస్తున్నాం, ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం ఉండటం ఆయన బలహీనతల్లో ఆయనకు ప్రతికూల అంశాలు ఒకటిగా కనిపిస్తోంది. అదే సమయంలో భూమా అఖిలప్రియ ప్రత్యర్థి చాలా బలంగా ఉండటం కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. అలాగే పెదనాన్న ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉండటం కూడా ఆయనకు ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇద్దరికి సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు మనం చూసాం. భూమా అఖిలప్రియ తన తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వంగా అనుచర వర్గాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక గంగుల ఫ్యామిలీ నుంచి రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బిజేందర్ రెడ్డి మంత్రికి పోటీ ఇస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి.